ప్రతిరోజు మీ అందరికీ 2 స్పెషల్ రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరారెండో వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి మీ కస్టమైజ్డ్ రెసిపీస్ ని అందరికీ తెలియజేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఈ నంబర్ కి ఇమీడియట్ గా డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు మరారెండో వంటలు చేద్దాం. విజయ గారు వచ్చారండి హైదర్ నగర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో విజయ గారు. హాయ్ అండి. వెల్కమ్ టు మరారెండో వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో విజయ్ గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. సో మీ కిడ్స్ ఎంతమంది? నాకు 2 అబ్బాయిలండి. ఓకే, ఏం చదువుకుంటున్నారు? పెద్ద అబ్బాయి MBA చేస్తున్నాడు, చిన్న అబ్బాయి USకి వెళ్ళాడు MS చేయడానికి. నైస్ నైస్. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. లవ్లీ. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ఓన్ బిజినెస్ అండి, వాచ్ అండ్ మొబైల్స్. ఓ నైస్ నైస్. సో మీ కుకింగ్ అంటే బాగా ఇష్టమా? ఇష్టం. అవునా? సో ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు మాకు ఇప్పుడు? మూంగ్ దాల్ ఢోక్లా. మూంగ్ దాల్ ఢోక్లా. సో ఢోక్లా ఇస్ మన గుజరాతీ రెసిపీ కదా. చాలా మందికి ఇష్టం యాక్చువల్లీ. ఈవెన్ మనం ఎప్పుడైనా గ్రోసరీస్ కొనుక్కోవడానికి బయట స్టోర్స్ కి వెళ్ళినా కూడా మనకు ఢోక్లా సెపరేట్ గా ఉంటాయి ప్యాకెట్స్ లో యాక్చువల్లీ. సో ఇప్పుడు రెసిపీ తెలుసుకుంటాం మనం ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే, బయట కొనకుండా ఇంట్లోనే తయారు. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలో. పెసర్లు ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలండి. అల్లం, పచ్చిమిర్చి, రవ్వ అంటే బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు, కారం, నువ్వులు, ఆవాలు, కొత్తిమీర, ఆయిల్. స్టార్ట్ చేద్దామా మరి ఢోక్లా ప్రిపరేషన్? సో చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ మిక్సీ పట్టాలండి. ఓకే. సో ఇప్పుడు స్టవ్ మనం ముట్టి చక్కెర స్టవ్ వెలిగించండి. ఈ లోపు వాటర్. ఓకే ఓకే. సో సిమ్ లో పెట్టేస్తాను అయితే. సిమ్ లో పెట్టి సో ఇప్పుడు ఏం చేయాలండి? మిక్సీలో ఈ నానబెట్టుకున్న పెసర్లు వేసుకోవాలండి. అల్లం ముక్క అండి, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, చిటికెడు సాల్ట్. ఓకే. ఇది మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ వేసుకుంటూ కొంచెం వాటర్ వేయాలి. ఓకే. ఇది రెడీ అయిందండి. మనం ఒక బౌల్ తీసుకొని ఇలా వేసుకొని, ఓకే, దీంట్లో 2 స్పూన్లు రవ్వ వేసుకోవాలి. సో మీకు కూడా ఢోక్లా అంటే బాగా ఇష్టమా? మా పిల్లలకి ఇష్టం అండి, వాళ్ళ కోసం అన్ని ట్రై చేయాలి కదా. అవునవును. ఇది కొద్దిగా ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. ఈ లోపు మనం స్టవ్ వెలిగించుకొని వెలిగించేసాను ఆల్రెడీ. సో సిమ్ లో పెట్టేసాను, స్టార్టింగ్ లోనే వెలిగించేసాను అందుకే, సో దట్ ప్రాపర్ గా హీట్ అవుతుంది మన మిక్స్చర్ రెడీ అయ్యే లోపు అని. ఇది దీనికి ఆయిల్ పూసుకోవాలి. ఓకే. ఆయిల్ అప్లై చేయాలండి. దీంట్లో పెరుగు మర్చిపోయాము, 1 స్పూన్ పెరుగు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఈ
ఇప్పుడు ఇందులో వేసుకొని స్టీమ్ Okay. చేసుకోవాలి. ఆహా. ఇలా వేసుకున్నాం కదండి, Okay. దీనిపైన కొంచెం కారం చల్లు. ఓకే. సో మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ ఇంతకి? టీవీ చూసి నేర్చుకున్నానండి. పిల్లల కోసం అన్ని ప్రయోగాలు చేయాలి కదా వాళ్ళు Correct. తినడానికి. ఇది ఒక 20 minutes బాయిల్ చేయాలి. ఓకే ఓకే. సో మీ కిడ్స్ కోసం ఎప్పుడు కొత్త కొత్త డిషెస్ ట్రై చేస్తూ ఉంటానని చెప్పారు. సో అవునండి. ఈ మధ్య కాలంలో మీరు బాగా ట్రై చేసిన కొత్త రెసిపీస్ ఏంటి? ఏవి బాగా వచ్చాయి ఇంట్లో? అన్నీ ట్రై చేస్తున్నానండి. ఫ్రూట్స్తో, న్యాచురల్ ఫ్రూట్స్, వెజిటేబుల్ తోటి సలాడ్లు అలాగే చేస్తున్నాను. ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కసారి అట్లా చేసి అన్ని రకాలుగా వాళ్ళకి పెడుతూనే ఉంటాను. సో అంటే ఇప్పటి పిల్లలకి ఈ కాలం వంటలు అంటే బర్గర్స్ కానీ, పిజ్జాస్ కానీ, శాండ్విచెస్ కానీ అంటే ఎక్కువ ట్రెండింగ్ గా ఉన్న రెసిపీస్ ని బాగా ఇష్టపడుతుంటారు. అవి కూడా చేస్తూ ఉంటారా ఇంట్లో? అవి కూడా ఇంట్లో చేస్తుంటామండి. కాకపోతే అలాంటి ఫుడ్ ఐటమ్స్ వాడకుండా న్యాచురల్ ఐటమ్స్ తోటి మనం ఇంట్లో తయారు చేస్తాం. సో ఏదైతే హెల్దీయో దాంట్లోనే కొత్త కొత్త వెరైటీస్ ఏమున్నాయి ట్రై చేసి పిల్లలకి పెడతాండి. దట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ యాక్చువల్ గా. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు పిల్లలు బయట జంక్ ఫుడ్ తినడం వల్ల ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయి. ఒబేసిటీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్స్ లో, అన్నిటికన్నా ముందు ఫిట్నెస్ ఉండట్లేదు. అట్ ద సేమ్ టైం అనారోగ్యం. అండ్ ఎర్లీ ఏజెస్ లోనే ఇప్పుడు మనం చూస్తున్నాం కరెంట్ సొసైటీలో చాలా మంది దే ఆర్ గెటింగ్ హార్ట్ అటాక్స్ డ్యూ టు స్ట్రెస్. లైక్ 30 to 40 in between ఉన్న వాళ్ళు. సో ఇంతకు ముందు హార్ట్ అటాక్ అంటే చాలా లేట్ ఏజ్ లో వచ్చేది. ఇప్పుడు చాలా తక్కువ వచ్చేస్తుంది. ఐ మీన్ తక్కువ ఏజ్ లోనే వచ్చేస్తుంది చాలా మంది. చిన్న చిన్న వయసులో వస్తున్నాయండి అన్ని ప్రాబ్లమ్స్. సో దానికి కారణం కూడా ఒక రకంగా మన ఫుడ్, మన లైఫ్ స్టైల్. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ నుంచే మీలాగా అందరూ కొంచెం అంటే మంచి ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ నేను కూడా మా పిల్లలు ఇలాగే తింటూ ఉంటే ఇలాగా ఫుడ్ వామిటింగ్స్ అలాంటివి వచ్చేసరికి మళ్ళీ న్యాచురల్ గా మార్చేసాము. డైట్ మార్చేసారు. ఇప్పుడు అన్ని సెట్ అయిపోయింది. అన్ని సెట్ అయిపోయింది. పిల్లలు హెల్దీగా ఉన్నారు, మంచిగా చదువుకుంటున్నారు. నైస్. ఏం చేస్తుంటారు లంచ్ కి, డిన్నర్ కి వాళ్ళకి రెసిపీస్ జనరల్ కి ఇంట్లో? ఎక్కువ ఆఫ్టర్నూన్ రైస్ ఏనండి. రైస్, పప్పు, మన రెగ్యులర్ సౌత్ ఇండియన్ మీల్స్. అంతే. ఒక పచ్చడి, ఇంకా రసం, పెరుగు. నైస్. సండేస్ వస్తే ఏముంటాయి స్పెషల్స్? సండే నాన్ వెజ్ ఏనండి కంపల్సరీ. కంపల్సరీ. బిర్యానీ, చికెన్ బిర్యానీ చేస్తాము. అంటే నేను తినను, మా హస్బెండ్ చేస్తారు, నాకు రాదు. ఓ, మీ ఆయనకు వంటలు వచ్చా? వచ్చండి. ఏమేమి వండుతారు మీ ఆయన? మా వారు అన్ని వండుతారండి. అన్ని నాన్ వెజ్ అన్ని వండుతారు. తను బాగా చేస్తారు. నాకు నేను తినను కాబట్టి నేను చేయలేను. నో ప్రాబ్లం. బట్ మంచిగా చక్కగా వంటలు చేసే హస్బెండ్ దొరకడం చాలా హ్యాపీ. వెజ్ మొత్తం నేను చేస్తాను, నాన్ వెజ్ ఒకటే. నాన్ వెజ్ ఒక్కటి తను చేస్తాను. ఓన్లీ సండేస్ ఒక్కటి ఎంట్రీ ఉంటుంది. సండే ఒక్కటే. అవునా? ఓకే, నైస్ అండి. ఆసమ్. సో మనం వెయిట్ చేద్దాం తయారయ్యే వరకు. ఒక 20 minutes పడుతుంది అన్నారు కదా? అవునండి. సో అలా వెయిట్ చేద్దాం. లెట్స్ సీ 20 minutes తర్వాత ఎంతవరకు కుక్ అయింది. సో ఢోక్లా రెడీ అయిపోయింది. చక్కగా పీసెస్ కూడా రెడీ చేసి పెట్టేశారు తినడానికి. సో ఇంకా ఉందా అండి? ఇంకా ఉందండి. ఓ, ఐ థాట్ ఇట్ వాస్ రెడీ టు సర్వ్ అండ్ ఈట్. నో ప్రాబ్లం. సో పోపు పెడుతున్నారు. అవునండి. కరెక్ట్. ఎప్పుడు చూసినా ఢోక్లా పైన ఇవి ఆవాలు ఉంటాయి ఎక్కువ. సో అదే. సో బట్ మనం గ్రోసరీ స్టోర్స్ లో మనం చూసామంటే అందరం కొంచెం అంటే లైట్ గ్రీన్ కలర్ లో ఉంటది కదండి ఢోక్లా. అవునండి. ఇది కొంచెం మనకు ఆలివ్ గ్రీన్ టైప్స్ లో వచ్చింది ఉంది కలర్. ఇప్పుడు కట్ చేసుకున్నామండి. స్టవ్ వెలిగించాను, అది హైలో కూడా పెట్టాను ఫ్లేమ్. నెక్స్ట్ ఏం చేద్దాం? ఆయిల్ వేద్దామండి. ఓకే. ఆయిల్ వేడెక్కాక ఓకే ఆవాలు వేయాలి. ఆవాలు వేసానండి. ఓకే. కాస్త నువ్వులండి. ఇవి పీసెస్ వేసుకోవాలండి.
లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవునా? ఒక 2 minutes ఫ్రై అయిపోతే సిమ్లో రెడీ అయ్యింది. చాలండి, ఇంకా అయిపోయిందని చెప్పేసి. Okay. సో అయిపోయింది కదండి, అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేద్దాం. రెడీ అండి. ఓకే, సో చూస్తున్నారు కదండి, ఢోక్లా ఇస్ రెడీ. లెట్ మీ టేస్ట్ అండ్ టెల్ యూ. బట్ ఈలోపు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మూంగ్ దాల్ ఢోక్లా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పచ్చపెసలు, నువ్వులు, పెరుగు, ఆవాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం, కారం, ఉప్పు, బొంబాయి రవ్వ. మూంగ్ దాల్ ఢోక్లా తయారీ విధానం: ముందుగా మిక్సీ బౌల్లో నానబెట్టిన పెసలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి మిక్సీ పట్టించి ఒక బౌల్లో తీసుకోవాలి. దాంట్లో బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకొని, పెరుగు కూడా వేసి కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసి దానిపైన కారం కూడా చల్లి నీళ్ల గిన్నెలో పెట్టి స్టీమ్ చేయాలి. తర్వాత అది చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని కాస్త తాలింపు వేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మూంగ్ దాల్ ఢోక్లా రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను ఢోక్లా. లెట్స్ సీ ఎలా ఉందో. ఇట్స్ రియల్లీ టేస్టీ అండి, చాలా బాగుంది. ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుందండి. లవ్లీ అండి. సో వాట్స్ యువర్ నెక్స్ట్ రెసిపీ? బన్ దోశ అండి. బన్ దోశ. అవును. ఇంట్రెస్టింగ్ అండి, చూద్దాం ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి. బొంబాయి రవ్వ అండి, పెరుగు అండి, బియ్యం పిండి, ఉల్లిపాయలు, సాల్ట్, పచ్చిమిర్చి, సోడా అండి, పోపు, కరివేపాకు. సో స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. ఫస్ట్ మిక్సీ తీసి ఓకే. మిక్సీలో 1 కప్పు బొంబాయి రవ్వ వేయాలండి. ఓకే. 3 స్పూన్ల బియ్యం పిండి వేయాలండి. కొద్దిగా సాల్ట్, కొంచెం వంట సోడా. ఓకే. ఇది మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. ఏ కప్పుతో తీసుకున్నామో రవ్వ ఆ కప్పుతోటి 1 కప్పు వాటర్ పోసుకోవాలండి. ఓకే. ఓకే అండి, అయ్యింది. కొంచెం గట్టిగా ఉన్నందుకు ఇంకొంచెం వాటర్ పోసుకోవాలండి. ఓకే. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడెక్కాక పోపు వేయాలి. సో విజయ్ గారు చెప్పండి. మీ ఖాళీ సమయాల్లో మీరు ఏం చేస్తుంటారో మీరు చెప్పాలి. ఖాళీ సమయాల్లో నేను పాటలు పాడుకుంటాను, దేవుడివి చూస్తూ ఉంటాను వీడియోస్. సో మీకు ఎక్కువ ఆధ్యాత్మికత వైపు బాగా ఉంటాను, చాలా ఇష్టం అండి. నైస్ నైస్. సో ఏ దేవుడిని మీరు ప్రార్థిస్తారు ఎక్కువ? నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం అండి. సో ఏదైనా మంచి అమ్మవారి సాంగ్ పాడతారా ఇప్పుడు? ఎలాగో మీరు పాడుతూనే ఉంటారు కదా ఇంట్లో. ఓకే అండి. ఏదైనా మీకు బాగా ఎప్పుడు పూజ చేసుకునేటప్పుడు, ఎప్పుడు అనుకునేటప్పుడు మీరు ఏదైతే అమ్మవారి గురించి పాట అనుకుంటారో పాడండి. నో ప్రాబ్లం. పాడతాను. సిమ్లో పెడతాను, నో ప్రాబ్లం. ఓకే. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద, శ్రీగిరినిలయ గిరామయ సర్వమంగళ, శ్రీలలిత శివజ్యోతి సర్వకామద,
జగమున చిరునదవుల పరిపాలించే జనని, అనయము మము కనికరమున కాపాడే జనని, మనసే నీ వశమై స్మరణే జీవనమై, మనసే నీ వశమై స్మరణే జీవనమై, మాయని వరమీయవే పరమేశ్వరి జగదీశ్వరి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తలుకుల కలల జ్యోతుల కర్పూర హారతి, సకల నిగమ వినుత చరణమలకు శాశ్వత హారతి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. నైస్ అండి, చాలా చక్కగా పాడారు. సో అమ్మవారిని బాగా ప్రార్థిస్తారు చాలా నవరాత్రుల టైంలో? ఉన్నానండి. అవునా? సో అమ్మవారిని డెకరేట్ చేయడం డైలీ ఇంట్లో కాదండి, మాకు దగ్గరలో ఒక గుడి ఉంది, దుర్గా గుడి, అందులో చాలా బాగా చేస్తారు. నేను ఎప్పుడు అక్కడే ఉంటాను. మంచి మంచి అకేషన్స్ అన్ని ఉంటాయండి. నైస్ నైస్. సో మరి నెక్స్ట్ ఉల్లిపాయలు వేయాలండి, పచ్చిమిర్చి వేయాలండి. సో మీరందరూ ఫ్యామిలీ అందరూ మీ పిల్లలకి యూనో కాలేజ్ ఇవన్నీ లేనప్పుడు ఎక్కడికన్నా బయటకు వెళ్ళడం? బయటికి టూర్స్ చాలా వెళ్తామండి, అన్ని డివోషనల్ వెళ్తామండి. అవునా? సో మీ ఇంట్లో అందరూ స్పిరిచువల్ బాగా డివోషనల్ అందరూ? అందరం అండి. నైస్ అండి, లవ్లీ. చాలా అది వింటారండి మా వాళ్ళు. వావ్, మీ కిడ్స్ కూడా? మా కిడ్స్ కూడా అండి. వాళ్ళు కూడా వస్తారా టెంపుల్స్ కి? వస్తారండి. అవునా? వాళ్ళు తీసుకొనే వెళ్తానండి. వావ్. ఎప్పుడు కంప్లైంట్ చేయరా, అబ్బా టెంపుల్స్ కి వద్దామా మంచిగా సినిమాలు అంటారు, నా కోసం సబ్స్క్రైబ్ చేస్తారు. వండర్ఫుల్ కిడ్స్ యు హావ్. ఇది ఒక 50% వేగితే చాలండి. సో మీ కిడ్స్ లో మీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏంటి? మీరు ఏం చెప్తే అది వింటారా? అది నెంబర్ 1 టాప్ క్వాలిటీ మీ కిడ్స్ లో. నెంబర్ 2 టాప్ క్వాలిటీ ఏంటి? ఎక్కువ ఫ్రెండ్స్ ఎమ్మడని బయటకు తిరగడం అలాంటివి చెయ్యరండి, ఎప్పుడు ఫ్యామిలీ తోటే ఉంటారు. మీరు నన్ను తిడుతున్నట్టే ఉంది నాకు. అవునండి, కట్టేసేయండి. కట్టేసేయాలా? ఓకే, చాలండి. ఇది కొద్దిగా చల్లారాక ఇందులో వేసుకో. ఓకే. సో ప్రతి పేరెంట్స్ పిల్లలు ఇలాగే ఉండాలనుకుంటారు, వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది. అంతే, అందరు పిల్లలు మా పిల్లల్లా ఉండాలని ఏం లేదు కదా. బాగా చెప్పండి. సో నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఇందులో వేసే. ఓకే. అలాగే మీ పిల్లల్లో మీకు నచ్చని క్వాలిటీస్ ఏంటి? ఎప్పుడన్నా వాళ్ళని కంట్రోల్ చేయడం మీకు బాగా ఇబ్బంది అవుతుంది, బాగా గొడవ పెడుతుంటారా ఇంట్లో? ఒక్కొక్కసారి కోపం వస్తే ఏదన్నా విషయంలో వాళ్ళు తగ్గేది లేదు. అంటే పుష్ప అంటారా? అంటారు. నేను ఎలాగ తగ్గనో మా పిల్లలు కూడా తగ్గరండి. అందరు దగ్గర ఎవరు దగ్గరు? మరి ఎలా సాల్వ్ అయ్యేదా గొడవలు ఇంట్లో? కాసేపు సైలెంట్ గా ఉండిపోతే, మాట్లాడకుండా ఉండిపోతే, తర్వాత మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ అదని రమ్మంటారు, అది మర్చిపోతామండి. సింపుల్, మాట్లాడకుండా ఉంటే అన్ని సాల్వ్ అయిపోతాయి. చూసారా, ఫుడ్ కూడా కలిపేస్తుంది జనాల్ని. అవును, అంతే కదా. ఇప్పుడు ఆకలేస్తుంది, ఏం చేస్తారు? మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. నైస్, లవ్లీ. నెక్స్ట్ అండి అది పెట్టు పోపు. లేదు, అది పాన్ ఇదేనా? దీంట్లో మనం తయారు చేసుకోవాలి. కరెక్ట్, ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ ఇది వేసుకోవాలి. ముద్దలాగానా? ముద్దలాగా. ఓకే, లావుగా వేసుకోవాలి. మంచి కలిపేసి. సో మీకు పెళ్ళై ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇప్పటికి? మా పెళ్ళై 27 ఇయర్స్. సూపర్ అండి. 25th యానివర్సరీ కూడా చేసుకున్నాం. చేసుకున్నారా? ఎక్కడ చేసుకున్నారు? ఇంట్లోనే? లేదు, ఫంక్షన్ హాల్ తీసుకొని. అవునా? మంచి ఈవెంట్ లాగా చేసేసుకున్నారా? అవునండి. సూపర్ సూపర్. సో ఇది ఉడకాలి బాగా? ఇది ఉడకాలి, ఒక 5-10 minutes పడుతుంది. సో ఈ 27 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్ లో మీరు నేర్చుకున్నవి, అలాగే ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అసలు మంచి మంచి అడ్వైజ్లు ఇస్తున్నారు.
అంటే నీది తప్పు నాది తప్పు అని పెట్టుకోకుండా ఇద్దరు ఈక్వల్ గా ఉంటే అన్ని బాగుంటాయి. బాగా చెప్పారు, యాక్చువల్లీ చాలా బాగా చెప్పారు. బట్ మీరు చెప్పినట్టు ఒక అండర్స్టాండింగ్ అవునండి, ఈక్వల్ గా ఇద్దరం మన సమానమే. పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అన్ని సర్దుకుపోతాయండి. బాగా చెప్పారు. పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉంటే పెద్దవాళ్ళతో మాట్లాడుతుండాలి. పిల్లలు నానమ్మ తాతయ్య అమ్మమ్మ ఇలాగ మాట్లాడుతూ వాళ్ళతో స్పెండ్ చేస్తే ఒక వీక్లీ 1 డే ఒక 1 hour 2 hours స్పెండ్ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. లైఫ్ హ్యాపీగా ఉంటాం, టెన్షన్స్ లేకుండా. ఉంటామండి. పాప సూపర్ చెప్పారండి అడ్వైస్ ఇది మాత్రం. నేను కూడా ఇప్పటి నుంచి మా తాతతో మాట్లాడతాను అయితే every week. మాట్లాడండి. రెడీ అయిపోయినాయి కదండి. రెడీ అయ్యాయండి. ఇంట్రెస్టింగ్, చూడాలి టేస్ట్ ఎలా ఉందో. ఆఫ్ చేసేనా? చేసేయండి. మెత్తటి బందోస రెడీ. నిజంగానే పనిలాగే ఉంది. చూడాలి టేస్ట్ ఎలా ఉందో. చూస్తారు కదండి బన్ దోశ. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. మనం రెగ్యులర్ గా ఎన్నో రకాల దోశలు చేసుకుంటూ ఉంటాం అని డైలీ బేసిస్. బట్ నేను కూడా ఇలాంటి దోశ ఎప్పుడు టేస్ట్ చేయలేదు, చూద్దాం. బట్ ఈలో మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. బన్ దోశ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పెరుగు, ఉప్పు, కరివేపాకు, పోపు దినుసులు. బన్ దోశ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో బొంబాయి రవ్వ, బియ్యం పిండి, ఉప్పు, వంట సోడా, నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మగ్గించిన తర్వాత ఇంతకు ముందు చేసిన బొంబాయి రవ్వ మిశ్రమంలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న దోశల్లా వేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బన్ దోశ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి బన్ దోశ. సో బన్ దోశ ఒట్టిగానే తినాలా లేకపోతే దీనికి కాంబినేషన్ చట్నీతో తినొచ్చు. చిన్న పిల్లలు అయితే అలాగే తింటారండి పట్టుకొని ఇలా. ఇట్స్ క్వైట్ టేస్టీ అండి, బాగుంది. ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా చాలా బాగున్నాయి. సో వీఆర్ గివింగ్ యూ ఎ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో విజ్జు గారు చెప్పండి, ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపించిందండి, కొంచెం మంచిగా అనిపించింది. సో ఏమన్నారు మీ వారు ఇలా పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్తే? వెళ్ళు అన్నారు. ఏం అబ్జెక్షన్ పెట్టలేదండి. వెళ్ళు విజ్జు అని చెప్పారు. వెళ్ళు విజ్జు అని అన్నారు. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీరు కూడా వెళ్ళండి. నెక్స్ట్ టైం ఇలా మెన్కి కూడా ఎంట్రీ ఉందంటే మీరు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి అని చెప్పండి. చక్కగా నాన్ వెజ్ తప్ప ఇంకేది పర్లేదు, ఏదైనా ఓకే మాకు. ఓకే, జస్ట్ టేస్టీగా ఉండాలి రెసిపీస్, అదొక్కటే, ఇంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా? ఓకే విజయ్ గారు, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్. టేక్ కేర్ అండి. సో ఇవాళ విజయలక్ష్మి గారు మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ బాయ్.